ప్రియమైనటువంటి దేవుని సంగమా, త్రేక దేవుని నామంలో నేను మీకు శుభములు తెలియజేయుచున్నాను. మరి ఈ యొక్క దినం కొరకు మనకు ధ్యానం చేయటానికి ఇచ్చిన అంశం ఏంటంటే బీడు భూములని దున్నుడి. బీడు భూములని దున్నుడి. మరి దీని కొరకు నేను ఎంచుకున్న వాక్యం ఏంటి అంటే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవా వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వస్త్రము కుమ్మరించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడు భూమిని దున్నుడి. ఇది ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. మరి ఈ యొక్క గ్రంథాన్ని, మరి ఈ యొక్క అంశంని మనం చూసుకుంటా ఉంటే హోషేయ భక్తుడు ఇక్కడ ప్రజలకు రాయబడినది. ఇట్ ఈస్ ఇన్ అ మెటఫారికల్ వే. అగ్రికల్చర్ ల్యాండ్స్ తోటి హీస్ ట్రైంగ్ టు కంపేర్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దే బిలాంగ్ టు అగ్రికల్చరల్ సెక్టర్, అండ్ చాలామంది అక్కడ రైతులు, అంటే ఆ దినములలో చేసేవాళ్ళు రైతులు. ఇశ్రాయేలు ప్రజలు మనకు తెలిసిందే, మనం బైబిల్లో మొత్తం చదువుకున్నదే. టైం టు టైం దే హ్యావ్ బీన్ సిన్నింగ్ అగెన్స్ట్ గాడ్. వారికి ఎప్పుడైతే ఏం చేయాలనిపిస్తే వాళ్ళు చేసేవారు. మన దేవునికి ఇష్టకరమా కాదా అనేది ఎప్పుడు వారు ఆలోచించేవారు కాదు. ఎప్పుడు పడితే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి వాళ్ళ హృదయాలు కఠినమైనవి. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, హృదయాలు చాలా కఠినమైనవి. ఈ కఠినమైన హృదయాలని మరి హోషేయ గ్రంథంలో ఈ బీడు భూములతోటి కంపేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమంటాడంటే విశ్వాసం అనే విత్తనమును మీ యొక్క హృదయంలో నాటండి అంటాడు. అంటే దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బీడు భూములు ఏదైతున్నాయో, ద ల్యాండ్స్ విచ్ ఆర్ బ్యారన్, ద ల్యాండ్ హ్యాస్ టు బి ప్లోన్ ప్రాపర్లీ. అంటే ఆ దున్నడం అనేది కరెక్ట్గా చేయాలి. అది వాక్యం ద్వారానే అవుతుంది. మన హృదయాలు కఠినమైన హృదయాలు మారాలంటే అది వాక్యం ద్వారానే అవుతుంది, లేకపోతే వాక్యం వినుట ద్వారా అవుతుంది. ఈ రెండు విషయాల ద్వారా అవుతుంది. రెండు విషయాలు కాదు అంటే మరి మన హృదయాలు అలాగనే కఠినంగా ఉంటాయి. సో ఇక్కడ భక్తులు ఏమంటారంటే మీ ఆ కఠినమైన హృదయాన్ని మొదటిగా దున్నండి. దున్నాక వాక్యమైన విత్తనము దాంట్లో వేసినప్పుడు మనకు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయని మరి ఇక్కడ హోషేయ గ్రంథంలో భక్తుడు రాస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా మనకు వచ్చిన సమస్య వలననో, ఇబ్బందుల వలననో, వచ్చిన కష్టాల వలననో మన హృదయం కొన్ని విషయాలలో రాతి గుండెగా మారిపోతూ ఉంటుంది. కానీ ఆ రాతి గుండెలో మనం కూడా విశ్వాసం అనే విత్తనంని మనము నాటుకోవాలి. ఆ విత్తనంని నాటినప్పుడు మన రాతి గుండెలు మరి మాంసపు గుండెలుగా మారి దేవుని యొద్దకు పరిగెత్తుతూ ఉంటాయి. చాలా విషయాలలో మనము దేవుని దూరం పెట్టేస్తూ ఉంటాం. దేవుడు నాకు ఈ అన్యాయం చేసిండని, దేవుని వల్లనే ఇదే అయింది అని చెప్పేసి. కానీ దేవుడు అలాంటి అన్యాయాలు ఏం చేయడు. మన క్రియలతోటే మనం చేసుకుంటాం, కానీ దేవుని ప్రావీణ్యం ఏముంది ఉండదు. మనం చేసుకొని దేవుని మీద బ్లేమ్ వేస్తూ ఉంటాం. మరి ఇటువంటి సమయాలలో మనము మన హృదయాలని భూమిని మన హృదయాలని దున్ని దానిలో విశ్వాసం అనే విత్తనం నాటాలని గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎటువంటి సమస్య అన్నా కానీ, ఎటువంటి పరిస్థితి కానీ, మీకు ఎటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కానీ, ఇవాళ మనము ఆ విత్తనం అనేది మన హృదయంలో నాటుకుంటేనే మనము ముందుకు సాగగలుగుతాం. మరి ఆ కఠినమైన హృదయం నుంచి మరి మంచి హృదయం గల వారుగా మనం మారేలాగా మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, మిక్కిలి కనికరం గల ప్రభువా, మీ యొక్క శ్రేష్టమైన నామంకి వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నూతన దినము మా జీవితంలో ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మీ యొక్క కృపలలో మమ్మల్ని భద్రపరిచి చేసే ఈ దిన కార్యమంతట్లో మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించి, నైనా ఎటువంటి ప్రమాదంలో పడకుండా మీ యొక్క చెల్లని రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని మా కుటుంబాలని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసునామం బట్టి అడిగి నేనుతో వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. మనలను సృజించిన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించు
యేసుక్రీస్తు యొక్క కృప, మనలను సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే.